హైదరాబాద్ తాగునీటికి అవసరమైన కృష్ణా గోదావరి నుంచి వచ్చే నీళ్లు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికిప్పుడు నగరానికి వచ్చే ప్రాజెక్టులో ఇబ్బందులు లేనప్పటికీ వాటిని సరైన విధానంలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాభవన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలకు తాగునీరు తదితర ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అజరుద్దీన్తో కలిసి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, విద్యుత్ ఆదా చేసుకుంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మనకు వచ్చేటువంటి సోర్స్ ఆఫ్ వాటర్ కృష్ణా, గోదావరి, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ యొక్క పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ సంబంధిత శాఖలతోటి సమన్వయం చేసుకుని హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడడం, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఇక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఈ యొక్క పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలం పడి ఇప్పుడు ఈ సీజన్ వర్షం లేదంటే మళ్ళీ సీజన్ దాకా వర్షం ఉండే అవకాశం లేదు. పర్యావరణము, ప్రకృతి పరిస్థితులలో మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానికి విద్యుత్ ఆదా చేయడానికి సంబంధించిన కానీ, నీటిని ఆదా చేసుకోవడానికి కానీ పలు సభ్యులు సూచన చేశారు. అందుకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని మన ప్రత్యేక అధికారి వచ్చిన తర్వాత కూడా 25 తారీఖు నాడు రుణాలు వస్తారు. 25 తారీఖు నాడు కూర్చొని ముఖ్యమైనటువంటి వాళ్ళతో ఒక రోడ్ మ్యాప్ చేస్తున్నాం. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మీద మనం ప్రజలను అవగాహన పరుస్తూ అందుకు సంబంధించిన చర్యలు ఏ విధంగా అధికారులుగా ప్రజలకు కలిపి చైతన్యం తీసుకున్నామనేటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి మార్గాల్లో వస్తున్నటువంటి అప్పుడు ఇప్పుడు అడపా వర్షాలు వాటన్నింటినీ మరి భూగర్భ జలంగా మార్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ऐसा ग्राउंड वाटर इम्प्रूव करना है. जितने भी बारिश हुआ उसको एक प्लानर एक्शन लेना है. ఆ ప్లానర్ యాక్షన్ తీసుకుంటూ దాంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా మొన్ననే మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ అజరుద్దీన్ గారు పోయిన శుక్రవారం నాకంటే మనం విశ్వసిస్తాం కాబట్టి గతంలో ఆనవాయితీ ఉంది కాబట్టి